విశాఖలో ప్రైమ్9 కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. విశాఖలో సముద్ర తీరం కాలుష్యం, ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు అనే కథనాన్ని ప్రైమ్9 ఛానల్ ఇటీవల ప్రచారం చేసింది. ప్రైమ్9లో వచ్చిన కథనాన్ని చూసి విశాఖ సముద్ర తీరాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. మురుగునీరు కాలువల ద్వారా సముద్రంలో కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో మురుగునీరు శుద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖ సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దే ప్రణాళికలను చేపట్టాలన్నారు. 25 కాలువల ద్వారా విశాఖ బీచ్లో మురుగునీరు కలుస్తుండగా ఇప్పటికే 13 కాలువలను యూజీడీ కాలువలకు అనుసంధానం చేశారు. మిగిలిన వాటికి రీట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మురుగునీరు శుద్ధికి ప్రణాళికలు చేపట్టాలన్నారు.